ఏంది ఇక్కడ బీజేపీ కమ్యూనిస్టులు మొత్తం మాయపడమంటారు ఎందుకు ప్రతిసారి బీజేపీ టార్గెట్ చేశారు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ పేదవానికి అన్యాయం జరిగినా కమ్యూనిస్టులు నిలబడతారండి. ఇవాళ గ్యాసు, పెట్రోల్, డీజిల్ అనేది నిత్యావసర ధరలు, అదొక జీవన్మరణ పోరాట సమస్య. ఇవాళ ఎర్ర జెండా పార్టీ అంటే ఏ పేదవాని గుండెల్లోనైనా ఆత్మధైర్యంగా నిలబడుతుంది. ఇవాళ మూడు రూపాయలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బంగారాన్ని 1 year దాకా కొనకూడదు. పెట్రోల్ ను మనం ఆదా చేసుకోవాలి అంటే సామ్రాజ్యవాద దేశాలు అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ నుంచి మనకు 70 సంవత్సరాల అవినాభావ సంబంధం ఉన్న సందర్భంలో హర్ముజ్ జలసంధి నుంచి మనకు పెట్రోల్ గానీ, డీజిల్ గానీ వచ్చే సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారు గోడ మీద పిల్లిలాగా ఉంటూ అక్కడ ప్రపంచ దేశాల యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాటిని ఆపిచ్చే ప్రయత్నం చేయకుండా మన 140 కోట్ల మంది ప్రజలకు ఉద్బోధ చేస్తున్నాడు. 12 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల యొక్క నిత్యావసర వస్తువులలో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, గ్యాస్ గానీ, ఇవి కాకుండా స్టవ్లు వాడండి, కిరోసిన్ వాడండి అంటే ఈ దేశం అనేది పరోక్షంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకోబోతుంది. ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఒక సామాన్య వ్యక్తులు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, ఉప్పు, పండ్లు, బ్రష్, కోలడి వీటి మీద పన్ను వేస్తూనే ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 15 రోజుల క్రింద పెట్రోల్ అయిపోతుంది, దొరకలేదు అని అంటే హైదరాబాదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల వేలాది మంది పెట్రోల్ బంకులు మూసేసిన సందర్భం. ఇవాళ ఎందుకు పెట్రోల్ దొరకట్లేదు, ఎందుకు దొరకలేదు? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోగా ప్రజలకు ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ మీ రాజకీయ అస్తిత్వాన్ని పబ్బం గడుపుకోవడానికి మాత్రమే చెప్తా ఉన్నారు. శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం రావడం వల్ల మహేంద్ర రాజపక్సే, విక్రమ్ సింఘే ప్రజలు అందరూ తరిమేసినటువంటి సందర్భం. ఇదే రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. రైతులకు నల్ల చట్టాల పేరు మీద 600-700 చచ్చిపోతే కానీ నరేంద్ర మోడీ కన్ను తెరవలేదండి. ఇవాళ రైతుల సమస్యలు, అసంఘటిత కార్మికుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంబంధంతో ఉన్న ప్రతి సమస్యలు కూడా సామాజికంగా పరిష్కరించకుండా మీరు బంగారం వన్నేరు. ఇప్పుడు బంగారం ఎంత ఉంది? 1,60,000 తులం బంగారం ఉంది. ఒక పేదవాడు పెళ్లి చేసుకొని బిడ్డకు 4 తులాలు బంగారం పెట్టాలంటే 8-9 లక్షలు అప్పు తీసుకొని వస్తే ఆ అప్పు తీర్చడానికే అతని జీవితం అంతా దారదత్తం అయిపోతుందండి. ఇవాళ నువ్వు 1 year పెంచొద్దంటే అది 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. వరకట్న నిషేధం 1961 వచ్చినా కూడా ఈ దేశంలో వరకట్న నిషేధం అమలైతలేదు. 12 సంవత్సరాలలో ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాలు ప్రజలు విసికి వేరేసారిపోతున్నారు. ఇవాళ కమ్యూనిస్టు మాట్లాడుతున్నారు, బీజేపీలకు కమ్యూనిస్టుకు సిద్ధాంతపరంగా వ్యతిరేకం కాబట్టి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు భద్రత ఇస్తాము, సమానత్వం ఇస్తాము, సంక్షేమం ఇస్తాము అన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే మేము కమ్యూనిస్టులుగా కాదు, మనుషులుగా, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళుగా మేము ప్రశ్నించొద్దా? ప్రజల కోసం మాట్లాడొద్దా? 100 ఏళ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఉద్యమ చరిత్రలో ఎన్నో త్యాగాలు చేసింది, ఎంతో మంది అమరవీరులు అయ్యారండి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేసినాం. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో అంతర్యుద్ధం రాబోతుంది, ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ప్రజలు మీరు మభ్యపెట్టి మారడికాయ చేసి మీ మాటలతోని ఈ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేయలేరు మీరుగా. కాబట్టి మీరు పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలతో పాటు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే వైపుగా మీ అడుగులు ఉండాలని తెలియపరుస్తూ, లేని పక్షంలో ఇవాళ ఓయు విద్యార్థులమైన ఎర్ర జెండా పార్టీ గుండెల్లో పెట్టుకొని పోరాటానికి పదునెక్కిన ఉద్యమ చరిత్రను రాసే క్రమంలో నరేంద్ర మోడీ గారిని ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానికం అతన్ని బట్టలిప్పి బదట్ల నిలబెట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం మరికొద్ది రోజుల్లో రాబోతుంది. మీరందరూ చూడబోతా ఉన్నారు. ఎందుకంటే మతం ద్వారా రాజకీయ అస్తిత్వం పేరుతో ముస్లింలను, దళితులను, మనుషులను విభజించి మతోన్మాద కార్యక్రమాల ద్వారా హిందువులం, ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు అనుకున్నప్పుడు హిందువుల మీద దాడులైనా స్పందించరు, హిందువులకు పెట్రోల్ ధరలు పెరిగితే స్పందించరు, హిందువులకు డీజిల్ ధరలు పెరిగితే స్పందించరు. కానీ హిందువులం అయితే ఒకటని మాట్లాడుతారు. అంటే ప్రజలారా, ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలారా, మనం అందరం గుడ్డల మీద ఒక్కసారి చేయి పెట్టుకొని మనం ప్రమాణం చేసే ప్రయత్నం చేద్దాము. ఈ దేశంలో ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు ఇల్లు, ఉద్యోగం, భద్రత, ఆత్మస్థైర్యం, సంక్షేమం అన్ని ఇస్తానని ప్రకటిస్తాయి. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ విధానాలు 12 సంవత్సరాలుగా ప్రజలు నష్టపోతున్నారు, దుఃఖపడుతున్నారు, గోసపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. రేపు కూరగాయల మీద, తినే తిండి మీద, పడుకునే బెడ్ మీద, ప్రతి అవసరం మీద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటది. కాబట్టి దీన్ని మనం మొదలే గమనించి ప్రభుత్వం మెడలుంచైనా మన హక్కులు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం, బయటకు వద్దాం, రోడ్ల మీదకి వద్దాం. ఇవాళ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, పక్క దేశంలో పెంచిండ్రు, ఇక్కడ పెంచిండ్రు. పక్క దేశము వీళ్ళకు పరాయి దేశం అంటేనే నచ్చదండి, పరాయి మనుషులు, పరాయి మతస్థులు అంటేనే వీళ్ళకి నచ్చదు. అంటే దేశంలో ప్రజలు ఆర్థికంగా ఎదుర్కోబోయే సమస్యలు పరిష్కారం ఇవ్వకుండా పక్క దేశంలో 300 ఉంది,
ఆ పక్క రాష్ట్రంలో ఇంతుందనే మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి వాళ్ళు మీ రాజకీయ అస్తిత్వం కోసం డంబాచారం కోసం మాత్రమే అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పెంచి ప్రజా అవగాహన పెంచి ప్రజల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కూడా వాళ్ళ హక్కును సాధించడానికి ఎర్ర జెండా పార్టీ మా గుండెల యొక్క అండనిండా ఉంటుందని ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఎర్ర జెండా ఈ హైదరాబాద్ నడిగడ్డ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నాం.